దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం, మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కోలకర్రల నిడివియు 10,000 కోలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలో గానున్న భూమి ప్రతిష్ఠితమగును. రెండవ వచనం, దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కోలకర్రల చచ్చౌకము ఏర్పడవలెను. దానికి 4 దిశల 50 మూరల మైదానం ఉండవలెను. మూడవ వచనం, కొలవబడిన ఈ స్థలము నుండి 25,000 కోలకర్రల నిడివియు 10,000 కోలకర్రల వెడల్పును గల ఒక చోటు కొలిచి వేయవలెను. అందులో మహా పరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలముండును. నాలుగవ వచనం, యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించును. ఐదవ వచనం, 25,000 కోలకర్రల నిడివియు 10,000 కోలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. ఆరవ వచనం, మరియు పట్టణమునకై 5,000 కోలకర్రల వెడల్పును 25,000 కోలకర్రల నిడివియు గల ఒక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను. ఇశ్రాయేలీయులకందరికీ అది స్వాస్థ్యముగా ఉండును. ఏడవ వచనం, మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరు ప్రక్కల అధిపతికి భూమిని ఏర్పాటు చేయవలెను. పడమటి నుండి తూర్పు వరకు దాని కొలవగా అది ఒక గోత్ర స్థానమునకు సరిపడు నిడివి గలదై ఉండవలెను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించునట్లు. ఎనిమిదవ వచనం, అది ఇశ్రాయేలీయులలో అతనికి స్వాస్థ్యముగా ఉండును. తొమ్మిదవ వచనం, మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. అలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 10వ వచనం, కరా త్రాసులను కరా పడిని కరా తూమును ఒకటే పడియు ఒకటే తూమును మీరుంచుకొనవలెను. 11వ వచనం, తూము పందుములో 10వ పాలు పట్టునదై ఉండవలెను. పందుము మీకు పరిమాణముగా నుండవలెను. 12వ వచనం, తులమొకటింటికి 20 చిన్నముల ఎత్తును అరవీసే ఒకటింటికి 20 తులముల ఎత్తును 25 తులముల ఎత్తును 15 తులముల ఎత్తును ఉండవలెను. 13వ వచనం, ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. 180 పళ్ళ గోధుమలలో 3 పళ్ళవంతునను 180 పళ్ళవలలో 3 పళ్ళవంతునను చెల్లింపవలెను. 14వ వచనం, తైలము చెల్లించున్నదెట్లనగా 180 పళ్ళ నూనెలో పడియు 30 వంతున చెల్లింపవలెను. తూము 180 పళ్ళు పట్టునదగును. 15వ వచనం, మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు 200లలో ఒకదానిని తేవలెను. 16వ వచనం, ఇశ్రాయేలీయులలోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్దులయ్యుందురు.
17వ వచనం. పండుగలలోను అమావాస్య దినములలోను విశ్రాంతి దినములలోను ఇశ్రాయేలీయులు కూడుకొను నియామక కాలములలోను వాడబడు దహన బలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలి పశువులను నైవేద్యములను దహన బలులను సమాధాన బలి పశువులను సిద్ధపరచవలెను. 18వ వచనం. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి నర్పింపవలెను. 19వ వచనం. ఎట్లనగా యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తము కొంచెము తీసి మందిరపు ద్వార బంధముల మీదను బలిపీఠవు చూరు 4 మూలల మీదను లోపటి ఆవరణపు వాటికి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను. 20వ వచనం. తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల 7వ దినమందు అలాగు చేయవలెను. 21వ వచనం. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలెను. 7 దినములు దానిని ఆచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను. 22వ వచనం. ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను. 23వ వచనం. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని దినమొకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. 24వ వచనం. మరియు ఎద్దొకటింటికిని పొట్టేళ్ళొకటింటికిని తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి 3 పళ్ళ నూనెయుండవలెను. 25వ వచనం. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయములోను దహన బలి విషయములోను నైవేద్యము విషయములోను నూనె విషయములోను ఆ ప్రకారముగానే చేయవలెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్.